No issue, no issue, no issue. స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ హైదరాబాద్ నుంచి ముఖ్యంగా ఈ పిల్లల పరిరక్షణ కోసం వారి రక్షణ కోసం ఈరోజు మేము ఖమ్మం జిల్లాకి రావడం జరిగింది. మన తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్కి చైర్పర్సన్ గారు హానరబుల్ శ్రీమతి సీతా దయాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఖమ్మం విజిట్లో మేము పార్టిసిపేట్ చేశాము. నేను అలాగే నాతో పాటు సరిత మేమిద్దరం కూడా ఈరోజు ఈ విజిట్లో భాగంగా మేము ముఖ్యంగా పిల్లలకి సంబంధించి బాల్య వివాహాలు కావచ్చు, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కావచ్చు, తర్వాత ఈ ఇలీగల్ అడాప్షన్స్ కావచ్చు, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్, ఇవన్నిటిపైన కూడా మనకి రీసెంట్గా ఎలక్ట్ అయినటువంటి సర్పంచెస్, అలాగే సెక్రటరీస్, అంగన్వాడీ టీచర్స్ తదితర సభ్యులతో కలిసి మిషన్ వాత్సల్య ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు విలేజ్ లెవెల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ వాళ్ళు కాన్స్టిట్యూట్ చేశారు. సో వాళ్ళతో కలిపి ఒక ఇన్నోవేటివ్ థాట్ తోటి మేము ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. సో దీనిలో మనకి సర్పంచెస్ వచ్చారు, తర్వాత ఈ మిగతా సభ్యులందరూ కూడా విసిపి సభ్యులంతా రావడం జరిగింది. తర్వాత జిల్లా అధికారులు మనకు డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు, తర్వాత డిపిఓ గారు, తర్వాత డిఎంహెచ్ఓ గారు, అట్లాగే డిఈఓ గారు ఆధ్వర్యంలో ఈ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మామూలుగా ఇష్యూస్ ఏమొచ్చినా కానీ పిల్లలకి సంబంధించినవి ఇష్యూ అయిన తర్వాత మనం రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. కానీ కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, అంతేకాకుండా ఈ విలేజ్ లెవెల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ బాధ్యత ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఇష్యూస్ని వాళ్ళు అడ్రస్ చేయాలి అనేది ఫోకస్ చేసుకొని ఈరోజు మేము కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది, అవగాహన సదస్సు. సో దీంట్లో మనకి ముఖ్యంగా బాల్య వివాహాల గురించి, సో చైల్డ్ మ్యారేజెస్ అనేది మనకి ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్ని తెలిసిన తర్వాత మనం ఆపుతున్నాము, ఆపిన నెంబర్ మాత్రమే మనకు రిపోర్ట్ అవుతున్నాయి. కానీ ఏవైతే బాల్య వివాహాలు జరిగి తర్వాత వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారో ఆ కేసెస్ మనకి రిపోర్ట్ అవ్వట్లేదు. సో దీన్ని మేము 3 కేటగిరీస్గా డివైడ్ చేసుకున్నాము. ఆ 3 కేటగిరీస్లో ఒకటి ఏదైతే ఉందంటే పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి వెళ్తున్న అడాలసెంట్ పిల్లల డేటా, రెండవది వచ్చేసి డ్రాప్అవుట్ పిల్లలు, మూడవది వచ్చేసి నెవర్ అటెండెడ్ స్కూల్ పిల్లలు. సో ఈ 3 కేటగిరీస్లో గ్రామ సర్పంచ్కి మేము ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఆ విలేజ్లో ఆ పిల్లలకు సంబంధించినటువంటి డేటాని మీరు కలెక్ట్ చేసి ఆ పిల్లలు రెగ్యులర్గా మానిటర్ చేయడం, వాళ్ళని ట్రాక్ చేయడం అనేది చేయాలన్నది సూచనలు ఇవ్వడం జరిగింది. సో దీనికి మేము టార్గెట్గా ఒక 15 days 20 days టైం ఇచ్చారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ చెప్పాము. సో ఆ వచ్చిన డేటాని వీళ్ళు రిపోర్ట్ తీసుకొని అందులో వల్నరబుల్ ఉన్న పిల్లలకి మన డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ నుంచి ఇండివిజువల్ కేర్ ప్లాన్ ఒకటి డెవలప్ చేసి ఆ పిల్లల నీడ్స్ ఏంటి, వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్ ఇంట్రెస్ట్ ఉందా, లేదంటే బ్రిడ్జ్ కోర్స్లో ఏదైనా జాయిన్ అవ్వడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా, సో వాళ్ళ బెస్ట్ ఇంట్రెస్ట్ ఏముంది అనేది వీళ్ళు కౌన్సిల్ చేస్తారు. ఆ కౌన్సిల్ చేసిన పిల్లలకి సంబంధిత స్కీమ్స్కి కనెక్ట్ చేయడం కావచ్చు, వొకేషనల్ ట్రైనింగ్స్కి కూడా కనెక్ట్ చేయడం కావచ్చు, ఇట్లాంటి ఇంటర్వెన్షన్ చేసి వాళ్ళని ఆ మ్యారేజెస్ నుంచి బయటకు తీసుకురావడానికి ఒక ప్రాపర్ ప్లాన్ తోటి ఈరోజు డిస్కషన్ చేయడము, సర్పంచెస్ అందరికీ బ్రీఫ్ చేయడము, వాళ్ళకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం అనేది జరిగింది. సో వీటితో పాటుగా స్కూల్స్లో పిల్లలకు ఉన్నటువంటి ఇష్యూస్ని కూడా వాళ్ళ విలేజ్లో వాళ్ళు అడ్రస్ చేసుకునేటట్టుగా, ఆ సమస్యలు వాళ్ళు రెగ్యులర్గా మానిటర్ చేసేటట్టుగా డైరెక్షన్స్ అనేది కమిషన్ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళకి పిల్లలు వచ్చి చెప్పుకునేటట్టు, అది స్కూల్ సంబంధించిన సమస్య కావచ్చు, వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించి పిల్లలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, వాళ్ళకి చెప్పే విధంగా అక్కడ మేము అడ్రస్ చేయడం అనేది జరిగింది. సో అక్కడి నుంచి మేము ఇప్పుడు ఇందాక కూడా కేజీబీవీ స్కూల్ విజిట్ చేసాము, అక్కడ కూడా పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి ఈ ఫర్దర్గా సమ్మర్లో వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి మొబైల్స్ ఉన్నవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడికి వచ్చాము.